హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ వనిత. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఇంకొక వంటకంతో వచ్చేసానండి. ఈరోజు నేను క్యారెట్తో టేస్టీగా హల్వా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు అవి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. క్యారెట్తో చాలామంది చాలా రకాలుగా హల్వా చేస్తుంటారండి. కొంతమంది దానిలో పాలు పోస్తుంటారు, కొంతమంది పచ్చికోవా యాడ్ చేస్తారు. ఇవేవి లేకుండా మనం డైరెక్ట్గా క్యారెట్తోనే ఎంతో మంచిగా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తానండి. ఫస్ట్ ఇవి 1/2 కిలో అండి. 1/2 కిలో క్యారెట్స్ నేను ఇలా తురుముకున్నాను. షుగర్ సరిపడినంత షుగర్ అండి. దీనికి షుగర్ క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి తక్కువే పడుతుంది. ఇలాచి పౌడర్ చేసుకున్నానండి. కొంచెం జీడిపప్పు అండి. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే దీనిలో వేయట్లేదండి, ఎందుకంటే జీడిపప్పు వేస్తే మన రియల్ క్యారెట్ హల్వా టేస్ట్ కొంచెం పోతుందండి. నెయ్యి అండి, దీనికి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఈ ఇంగ్రీడియంట్స్ మనం క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక 1 వీక్ వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇది మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్యాన్ హీట్ అయిందండి, మనం దీనిలో కొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. నెయ్యి కాస్త ఎక్కువ పడుతుందండి దీనికి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులో క్యారెట్ తురుము వేసేసుకున్నామండి. నేను ఎక్కువగా మా ఇంట్లో క్యారెట్తో ఎక్కువ రెసిపీస్ చేస్తూ ఉంటానండి. అప్పుడు క్యారెట్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది కూడా ఒకరోజు ఒక వీడియో చేస్తానండి. క్యారెట్ మన కళ్ళకి ఎంతో మంచిది కదండి, అందుకే నేను ఎక్కువగా క్యారెట్తో ఎక్కువ చేస్తూ ఉంటానండి. మనం ఇప్పుడు ఈ తురుమునంతా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. క్యారెట్ తురుమంతా మనం ఇందులో వేసుకున్నామండి. ఇప్పుడు ఈ నెయ్యిలోనే చాలాసేపు ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లోనే మనం వేసుకున్న క్యారెట్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీని ఇలానే కాసేపు ఫ్రై అవనిద్దామండి. ఇది ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. మనం ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మనం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటూ మనం వేసిన నెయ్యి కొంచెం సైడ్స్కి పైన వస్తూ ఉంటుందండి.
అప్పటి వరకు మనం ఈ క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి. మా హస్బెండ్కి అయితే బయట స్వీట్ షాప్లో తెచ్చే క్యారెట్ హల్వా కంటే నేను చేసిన హల్వానే చాలా ఇష్టపడతారండి తను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో నేను మీ ముందుకి వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇలా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన హల్వా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అవుతుందండి. మీరు ఇంతసేపు సిమ్లో వెయిట్ చేయలేము అనుకుంటే మీరు లిడ్ కూడా పెట్టుకోవచ్చు అండి. లిడ్ పెట్టుకుంటే మనకి ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకొంచెం వేగితే మనం అప్పుడు దీనిలో షుగర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండి నేను కూడా ఇప్పుడు దీనికి లిడ్ పెడుతున్నానండి. లిడ్ పెట్టిన తర్వాత ఒక 10 minutes వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన హల్వా ఎంతవరకు అయిందో చూద్దామండి. మన హల్వా అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ వస్తుందండి. మరియు మనం వేసుకున్న ఆయిల్ అంతా సైడ్కి రిలీజ్ అవుతూ ఉంటుందండి. మనం క్యారెట్ వేసుకున్నప్పుడు చాలా పొడి పొడిగా ఉంటుంది కదండి. ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ టైంలో మనం షుగర్ని యాడ్ చేసుకుందామండి. షుగర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. షుగర్ని మీరు చూసుకొని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళనుకుంటే కొంచెం షుగర్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన హల్వా ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతుందండి. మనం వేసుకున్న నెయ్యి ఉంది కదా, అదంతా బయటికి రిలీజ్ చేస్తుంది. ప్లస్ మన ప్యాన్కి ఎక్కడ కూడా ఇది అంటుకోవట్లేదండి. ఆల్మోస్ట్ మన హల్వా అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలాచి దీనికి మన హల్వాకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నామండి. మంచి స్మెల్ వస్తుందండి ఇలాచి వేయగానే. చూడండి ఫ్రెండ్స్, మన ప్యాన్కి ఎక్కడ హల్వా అస్సలు అంటుకోవట్లేదు. మీకు కావాలంటే ఇప్పుడు జీడిపప్పులు యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇందులో ఇప్పుడు ఏమి యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. చూడండి, మన
హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మన సర్వింగ్ బౌల్లోకి హల్వా అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. ఫ్రెండ్స్, సర్వింగ్ ప్లేట్లోకి మన క్యారెట్ హల్వాని సర్వ్ చేసేసుకున్నామండి. గార్నిషింగ్ కోసం కొంచెం జీడిపప్పు నేను గార్నిష్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎంతో కలర్ఫుల్గా, టేస్టీగా, హెల్దీగా మనమే ఇంట్లో ఈ క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజుతో ఇదే నా వీడియో ఫ్రెండ్స్. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు సెలవు. నమస్తే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.